రవి గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న పోలీస్ అధికారుల సమావేశంలో రోడ్లపై వీరంగం వేసే వాళ్ళని సోషల్ మీడియాలో హీరోలు చేయకండి. రాజకీయ పార్టీల ముసుగులో ఎవరైనా పిచ్చి పనులు చేస్తే మీరు వాళ్ళని సహించాల్సిన అవసరం ఏమీ లేదని ఘాటుగా స్పందించారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డైరెక్ట్గా. ఏమంటారు సార్? అంటే పోలీస్ సమావేశం జరపడమే చాలా సిగ్నిఫికెంట్. మీకు గుర్తుంటే గత 3 రోజులు 4 రోజుల నుంచి మనం పోలీస్ స్టోరీ అన్నది రోజు ఒకటి చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పోలీసుల గురించి చాలా సీనియర్ పోలీస్ అధికారులు మాట్లాడటం, మీడియా స్టోరీలు రావటం, లేకపోతే మాజీ సిబిఐ వాళ్ళు రాయటం, ఒక వివాదం నడుస్తుంది. అది కాకుండా ఘటనలు మీరు రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ప్రాణబలి జరిగినటువంటి తీరు కానీ, లేకపోతే విజయవాడలో లాకప్ డెత్లకు సంబంధించిన అంశాలు కానీ, ఇంకా చాలా చోట్ల అక్కడ ఇప్పుడు ఉదాహరణకు చీదిరి అప్పలరాజు ఇట్లాంటివి చెప్పారు. ఇవన్నీ కూడా పోలీసులతో ముడిపడి ఉన్న విషయాలే కదా. ఇంకోవైపు ప్రతిపక్షం ఏమో పోలీసులు నిర్బంధం ఇది ఎక్కువ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ చాలా వివాదగ్రస్తం అవుతున్న నేపథ్యంలో కుట్రలు చేస్తున్నారు, కూటమిలో ఉండి కుట్రలు చేస్తున్నారని మీడియా పోలీసుల మీద స్టోరీలు రాస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ సమావేశం జరపడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత కలిగింది, వ్యూహాత్మకమైంది కూడా. ఆయన నిన్న సమావేశంలో 2-3 చెప్పారు. అదే మీరు అన్నట్టుగా తప్పకుండా వాళ్ళ టార్గెట్ లేకపోతే వాళ్ళ మెయిన్ వ్యూహం వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే గొడవలు జరుగుతాయి, లేకపోతే అవి ఇవి ఇట్లాంటివి ఉన్నాయి. ఈరోజు కూడా ఆయన కర్నూలు వెళ్తున్నారు. సో వాళ్ళు వచ్చి వీరంగం తొక్కుతున్నారు. పరామర్శల పేరుతో పరామర్శ, ఓదార్పు ఈ 2 జగన్కు వర్తిస్తాయన్నది ఏపీ రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. సో మీరేదో ఉపేక్ష ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అంటే ఇటు నుంచి అటు నుంచి అటు, అంటే ఒక ఏరియాకి విజిట్కి వెళ్ళినప్పుడు లోకల్గా ఎవరైనా ఉంటే మాట్లాడడం చేయడం ఎవరైనా చేసే ఏదైనా జరిగిన సంఘటనల తాలూకు వాటికి రెస్పాన్స్ ఇవ్వడం. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు దాన్ని రివర్స్ చేశారు. పేరు పరామర్శ పెట్టి వెళ్ళి అక్కడ బల ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పుడు పరామర్శకు వెళ్ళినా మా కోసం జనం వస్తారు, మేము సభ పెట్టలేదు కదా అని వాళ్ళు అంటారు. ఖచ్చితంగా దీన్ని కొంచెం వ్యూహాత్మకంగా జగన్కు హైప్ ఇవ్వడానికి వాళ్ళు వాడుకుంటున్నమాట నిజమే. కానీ అదే సమయంలో పరామర్శకు వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది. ఇటువంటి అప్పుడు ఒకే ఒక మార్గం, పోలీసులు తగిన సంఖ్యలో ఉండి ముందు నుంచి కూడా కొంత నియంత్రణ చేయాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. కావాలనే చేయడం లేదు, మీరు కావాలని పోలీసులను పెట్టకుండా జగన్మోహన్ రెడ్డికి భద్రతకు అపాయం కలిగిస్తున్నారు. అందుకని ప్రాణభయం ఉందని వీళ్ళు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి హోంమంత్రి అమిత్ షా కూడా ఫిర్యాదు చేసి వచ్చారు, జోక్యం చేసుకుంటారని. కాబట్టి మీరు అడిగిన దానికి 2 కోణాలు ఉన్నాయి. పెట్టట్లేదని వీళ్ళు అంటుంటే మీకు అనుమతి ఇవ్వకపోయినా మీరు అంతమందిని ఎందుకు రాణిస్తున్నారని వాళ్ళు అంటున్నారు. విజయ్ విషయంలో తమిళనాడులో జరిగింది దాదాపు ఇలాంటి. విజయ్ విషయంలో కూడా ఇటువంటిదే. అధికారంలో ఉన్న పార్టీకి ఇది నిజంగా పాలకవర్గ పార్టీలో వచ్చిన ఒక పొరపాటు ధోరణి. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు మాజీలైనా శాంతి భద్రతలు, ప్రజాభద్రత, అలాగే కార్యక్రమాలు నిర్వహించుకునే స్వేచ్ఛ, వీటిని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. అదే మళ్ళీ మనం విడిగా చర్చిద్దాం. కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడిన దాంట్లో చాలా ముఖ్యమైనది ఏమని అంటే పెద్ద మాట అన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు మనం దెబ్బతిన్నాము. వివేకానంద రెడ్డి హత్య విషయంలో మనం తగిన మెలకువ ప్రదర్శించకపోవడం వల్ల పట్టుకోలేకపోయామని. దాదాపు ఆ పదాలు వాడకపోయినా ఇలా చిత్రిస్తే మనం క్యాచ్ చేయలేకపోయాం, మిస్ అయ్యాము. కాబట్టి ఇక మీదట అలా ఉండకూడదు, మీరు కఠినంగా ఉండండి, ఎవరి రాజకీయాలు ఏమైనా మీరు అంటే ఖచ్చితంగా ఇంకా కొంచెం తీవ్రంగా ఉండండి అని ఆయన చెప్తున్నారు అనమాట. మూడోది మీరు అన్నట్టు ఈరోజు వైసీపీ వాళ్ళు లేదా వాళ్ళ పత్రికలో, మీడియాలో ఒక వార్త ఇచ్చారు. ఏమని, సోషల్ మీడియా మీద రెడ్ బుక్ బాగా పెంచారు, తీవ్రంగా ఎక్కడ చూసినా ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేసేస్తున్నారు, కేసులు పెట్టి వెంటబడుతున్నారు, ప్రతిపక్షాలు వీటిని జరగనివ్వడం లేదని. నేను ఎప్పుడు చెప్తాను, ప్రజా సంఘాలకు సంబంధించిన అంశాల్లో కూడా అరెస్టులు, గృహ నిర్బంధాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. మొన్న డిఎస్సి చేసిన వాళ్ళందరికీ కూడా మాజీ మంత్రులకు అందరికీ నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఇది ఏమీ తక్కువగా లేదు. చంద్రబాబు నాయుడు గారు మరి లాకప్ డెత్ మీద కూడా తీవ్రంగా మాట్లాడాలి కదా. వాస్తవంగా అది హైకోర్టు నిన్న ఎంత సీరియస్గా మాట్లాడిందంటే, అందుకని పోలీస్ వ్యవస్థకు ఒకటి రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా, అప్పుడైనా ఇప్పుడైనా రాజకీయ ఒత్తిళ్లకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండవది ప్రజాభద్రత,
ప్రజాస్వామ్యంగా అనుమతి చట్ట ప్రకారం వెళ్ళటం, ఈ 3 సూత్రాల ప్రకారం వెళ్తే ఇదేమి ఉండదు. కానీ ఇప్పుడు అడకత్తెరలో లాగా ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ. మామూలుగా వాళ్ళకు ఉండే లక్షణాలు వ్యవస్థకు సంబంధించినవి అలా ఉంచి రాజకీయంగా ప్రతిదీ కూడా వివాదాస్పదం అవుతుంటే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరమైన ముందు వెనక. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఆయనే మొన్న దీని మీద మాట్లాడింది మనం చూసాము. నాగేశ్వరరావు ఆయన సిబిఐ డైరెక్టర్, ఆయన లేఖ రాశారు తెలంగాణ పోలీసులు దీనికి సంబంధించి. రాజమండ్రిలో జరిగిన దానికి మనం ఏం చెప్తాం? ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అలా అనలేదు, ఇలా ప్రతిదీ అండి, ప్రమాదాల దగ్గర నుంచి ప్రతిదీ వివాదం. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అవి ఇవ్వడానికి ధార్మిక కార్యక్రమాలకు వెళ్తే కొంత తొక్కిసలాట జరిగింది. అప్పుడు వాళ్ళు అన్నారు. ఇవన్నీ నేను అంటుంది ఒక ప్రజాస్వామిక దృష్టితో పాలనా సమర్థత పోలీసుల ద్వారా కల్పించడం అనేది ముఖ్యం తప్ప ప్రజలను కానీ పోలీసులను కానీ ఒత్తిడికి ఆందోళనకు గురి చేయకూడదు. తప్పు చేసిన వాళ్ళను వదిలిపెట్టకూడదు. చూడాలి మరి చంద్రబాబు ఇప్పుడు తాజాగా బహుశా మీరు గో స్ట్రాంగ్, ఏం తగ్గొద్దు ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. కాబట్టి చూడాలి.